నమస్తే, సంగీత కిచెన్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ, ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, ఆ విరిగిపోయిన పాలని ఇలా అంగూరి చేసుకొని అంగూరి రస్మలై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. పెళ్ళిళ్ళలో ఇలాంటి రెసిపీ స్వీట్ పెడుతూ ఉంటారు కదా, అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇంట్లో మనము రోజు పాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా పాలు విరిగినప్పుడు ఇలా ట్రై చేయండి. నేను విరిగిన పాలని ఒక కాటన్ క్లాత్లో కట్టి వడగట్టుకున్నాను. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలి. చూడండి, ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. అంటే ఉండలు లాంటివి ఏం లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనము దీన్ని ఇలా మెదుపుకుంటూ ఉండాలి. చూడండి, 3-4 నిమిషాల తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. మనం చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వాడాను. 1.5 ముందుగా వేసి కలుపుకొని చూసి ఆ తర్వాత ఇంకా కొంచెం పడుతుంది అని అనిపించి మళ్ళీ వేసుకున్నాను. మనకి ఈ విరిగిపోయిన పాల మిశ్రమం అంతా సాఫ్ట్ ముద్దలాగా అవ్వాలి, మరీ గట్టిగా ఉండకూడదు. అప్పుడు మనము అంగూరి చేసుకునేటప్పుడు గట్టిగా వస్తాయి. సాఫ్ట్గా రావాలి అంటే మనకి ఇలా బాగా మెదుపుకోవాలి. ఎంత బాగా మనం మెదుపుకుంటే అంత బాగా వస్తాయి. చూడండి, ఇంకా కొంచెం పడుతుంది అనిపించి నేను కొంచెం వేసుకొని కలుపుకున్నాను. నార్మల్గా అయితే మనం ఈ రెసిపీకి పాలని విరగొట్టి మరీ చేసుకుంటారు. నేను ఇక్కడ విరిగిపోయిన పాలనే ఇలా వాడుకున్నాను. చూడండి, ఈ విధంగా ఈ పాల మిశ్రమం మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉండాలి. చూడండి, సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. 10 నిమిషాల పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చూడండి, ఇలా గట్టి పడిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న సైజులో బాల్స్ చేసుకుందాము. వీటిని మనము చక్కెర నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత సైజు డబల్ అవుతుంది కాబట్టి కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఇలాగే నేను మిగతావన్నీ చేసుకుంటున్నాను. ఈ బాల్స్ అన్నీ మనకు ఒకటే సైజులో రావాలి అంటే ఇలా ఏదైనా చిన్న స్పూన్ తీసుకొని దాంతో ఈ మిశ్రమం తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. అప్పుడు మనకి ఈవెన్గా అన్నీ ఒకే సైజులో వస్తాయి. చూడండి, అన్ని బాల్స్ రెడీ చేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. దీంట్లోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుందాము. 1/2 కప్పు చక్కెర కూడా వేసుకొని ఒకసారి బాగా మరగనివ్వాలి. చక్కెర అంతా కరిగి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనము చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా ఉడకనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత సైజు పెద్దగా అయ్యాయి కదా, ఇవి మరీ సాఫ్ట్గా అయ్యాయి. చూడండి, ఇలా నేను ఒక గరిటె పెట్టి తీసి ఒక గిన్నెలో చల్లటి నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. దాంట్లోకి వీటిని తీసి వేసుకుందాము. ఇలా చల్లటి నీళ్ళలో వేసుకోవడం వలన ఓవర్ కుక్ కాకుండా ఉంటాయి. ఇంకా ఈ రసగుల్లాలు సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు రస్మలై తయారు చేసుకోవడానికి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని దాంట్లోకి నేను కాగబెట్టుకున్న 2 కప్పుల పాలు పోసుకున్నాను. ఇవి 1/2 లీటర్ వరకు ఉంటాయి. దీంట్లోకి రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు చక్కెర వేసుకున్నాను. ఒక చిటికెడంతా కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని ఇవి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ పాలు కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు పిస్తాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు ఉంటాయి. ఒకసారి బాగా కలుపుకొని మరగనిద్దాము. ఈలోపు 1/2 కప్పు పాలని సపరేట్గా తీసుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పాలని ఈ మరుగుతున్న పాలలో వేసి బాగా కలపాలి. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వలన
పాలు మనకు తొందరగా చిక్కబడిపోతాయి, రస్మలై తొందరగా రెడీ అయిపోతుంది. తక్కువ పాలతో ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. రస్మలై బాగా మరుగుతూ ఉన్నది కదా, ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అంగూరీలని దీంట్లో వేసేసుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చిన్న చిన్న రసగుల్లాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి 4 నిమిషాల తర్వాత ఇలా ఉంది. మీకు నచ్చితే కనుక కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే కొంచెం పసుపు వేసుకోండి. నేను ఇక్కడ చిటికెడంతా పసుపు వేసుకున్నాను. జ్యూసీ అండ్ టేస్టీ అంగూరి రస్మలై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ అంగూరి రస్మలై వేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే చల్లచల్లగా ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అలా పెట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.